సో ప్రేక్షకులు నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు రంగా గారు ఫాలో అయినటువంటి ముత్యాల శ్రీనివాస్ చక్రవర్తి గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ప్రధానంగా మీ గురువు గారు సతీమణి ఒక బీసీ ఆడబడుచు బొత్స ఝాన్సీ గారు విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఏమనిపిస్తుంది? వైజాగ్ 7 నియోజకవర్గాలు ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గాలు ప్రజలు చేసుకున్న అదృష్టం అండి. అవునా సార్? అలాంటి నాయకురాలు మీకు అందుబాటులో రావటం అనేది, ఆవిడ ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు. ఫస్ట్ టైం లోకల్ వైజాగ్ ఫస్ట్ టైం లోకల్ ఫ్లేవర్ తీసుకొచ్చారు బొత్స ఝాన్సీ గారు. ఆమెని బొత్స సత్యనారాయణ గారి కేడర్తో సంబంధం లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా ఆమె ఒక అమ్మ పాత్ర ఇస్తాం మేము అందరం. మమ్మల్ని అందరం అలాగే చూస్తారు. వాళ్ళు ఇంటికి వెళ్తే కార్డు ఇస్తే బట్టలు పెట్టకుండా మమ్మల్ని బయటికి పంపరు. ఆమెది అమ్మ పాత్ర. ఇప్పుడు 7 నియోజకవర్గాలకి తల్లి దొరికిందండి. మీ ఇంట్లో మనిషి దొరికింది. ఆవిడ ఒక్కసారి ఈసారి ఆదరించండి. ఆమె తరతరాలకి వైజాగ్కి ఆవిడే ఎంపీ. మీరే చూడండి. అంటే మీకంటే పర్సనల్గా తెలుసు, అభిమానం ఉంది, ఎప్పటి నుంచో బొత్స ఫ్యామిలీతో అనుబంధం ఉంది కాబట్టి మీకు తెలుసు. నార్మల్ ప్రజలు, విశాఖ ప్రజలు ఎందుకు ఆవిడ పోటీ చేయాలని? నేను ఎక్కడ ఉండండి, నేను విజయవాడ నుంచి వచ్చాను. కానీ సంబంధాలు ఉన్నాయి కదా, పరిచయాలు. నేను ఇలాంటివి చూస్తానే వాళ్ళతో దగ్గర అయ్యాను కదా. నేను నాకొక్కడే జరిగింది కాదు, నేను ఇలాంటి చూస్తున్నాను. నేను ప్రతిరోజు ఇదే తంతాడు. ప్రతిరోజు ఆప్యాయతలో, పలకరింపులో కానీ, సేవ చేయటంలో కానీ వాళ్ళని కొట్టిన కుటుంబం ఉత్తరాంధ్రలో లేదండి. బొత్స ఫ్యామిలీ సర్వీస్ ఓరియంటెడ్, ప్రజలకు సేవ చేయటంలో వాళ్ళని కొట్టిన కుటుంబం ఉత్తరాంధ్రలో లేదు. ఇవాళ బొత్స కుటుంబం వైజాగ్ ఎంపీ క్యాండిడేట్గా రావటం ఇక్కడ ప్రజలు చేసుకున్న అదృష్టం. ఎందుకు ఓటు వేయాలంటారు ఆవిడకి? అదే సౌమ్యరాలు, రెగ్యులర్ టిపికల్ ఏమంటాం లెగ్ పుల్లింగ్ పాలిటిక్స్ చేయరు. ఆవిడ పని ఆవిడ చేసుకుంటారు. సీనియారిటీ ఉంది. బొబ్బిలి పార్లమెంట్ కానీ, ఆవిడ మాట్లాడే పద్ధతి కానీ, ఆవిడ తీసుకున్న అవార్డులు కానీ మీరు ఒకసారి ఫీడ్బ్యాక్లోకి వెళ్తే బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు. అవును అవును. ఆవిడ వాగ్దాట ఉంది, విద్యావంతురాలు. ఇదే యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి లాలో 2 నవ్ షీఈస్ అండర్ గోయింగ్ వన్ అదర్ పిహెచ్డి. ఆమె నిరంతరం అభ్యసిస్తూనే ఉంటారు, నిరంతరం నేర్చుకుంటూనే ఉంటారు. చెప్పాను కదా, ఆవిడని ఒక్కసారి మీరు గెలిపించండి వైజాగ్ పార్లమెంట్లో. మిగతా అపోజిషన్ క్యాండిడేట్స్ కమర్షియల్ క్యాండిడేట్స్, వాళ్ళు వ్యాపారాలు కాపాడుకోవడానికి వచ్చే రాజకీయ నాయకులు, సేవ చేయడానికి వచ్చే నాయకులు బొత్స ఝాన్సీ గారు. అపోనెంట్ కూడా గతంలో ఓడిపోయిన సింపతి కానివ్వండి, బాలకృష్ణ అల్లుడు అనే ఒక ఫేమ్ కానివ్వండి, టీడీపీ ఏదైతే ఉత్తరాంధ్రలో ప్రధానంగా సిటీలో బలంగా ఉన్నదనేది ఒక వాదన. మీరు కాదంటారు, ఖచ్చితంగా తెలుసు, కానీ బలంగా ఉన్నదని ఒక వాదన. కానీ ఈ అంత బలమైన క్యాడరు టీడీపీ నాయకుల్ని తట్టుకుని ఒక్క ఆడావిడి గెలగలంటారా? ఒక్క ఆడావిడి కాదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు కేకే రాజు గారు ఉన్నారు. ఆయన లాస్ట్ టైం ఓడిపోయారు, కానీ నిరంతరం ఆయన ప్రజల్లో ఉన్నారు. అవును, నిరంతరం ప్రజల్లో ఉన్నారు. ఆయన మీద సింపతి ఉంటుంది. ఓకే, సింపతి అనేది ఆయన మీద ఉంటుంది. ఆయన వాళ్ళ కళ్ళు మూసుకున్నా గెలుస్తాడు ఆయన. సేమ్ మీరు భరత్ గారు ఉన్నారు. లాస్ట్ టైం ఓడిపోయిన దగ్గర నుంచి వాడి దాకా ఆయన చేసిన ఒక సామాజిక కార్యక్రమం నాకు ఒకటి చూపించండి, ఒక ఫోటో పెట్టండి. సార్, అప్పుడు చేయకపోయినా ఇప్పుడు చేస్తానంటున్నారు కదా. ఈ 5 ఏళ్ళు చేయరా? ఓన్లీ 10 ఉంటే చేస్తారా? మీరు 10 ఉంటే చేస్తామంటే దాని ప్రకారం మేము నడుచుకుంటాం. నాకు పదవి ఇచ్చి మీరు నన్ను గెలిపిస్తే చేస్తామని చెప్పమనండి. మీరు ఓడిపోతే నేను మళ్ళీ 5 ఏళ్ళు వెళ్ళిపోతాను, నా వ్యాపార సంస్థలు, నా విద్యా సంస్థలు డెవలప్ చేసుకుంటాను, నమస్తే టాటా బాయ్ బాయ్ అని చెప్పమనండి. మేము బాయ్ బాయ్ చెప్తాం. నమ్మలేము సార్ భరత్ని? ఖచ్చితంగా మనం వ్యాపారస్తులు రాజకీయంలోకి వచ్చేది కేవలం వాళ్ళ ఆస్తులను, వాళ్ళ విద్యా సంస్థలు, వాళ్ళ వ్యాపారాలు కాపాడుకోవటానికి. ఓడిపోయినా పట్టుదలతో గెలాలని వచ్చారని ఎందుకు అనుకోకూడదు సార్? 5 ఏళ్ల తర్వాత పట్టుదలతో ఎగ్జామ్ చెప్పాను కదా, కేకే రాజు గారు, అది పట్టుదల. మీకు లోకల్గా ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను, ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు చూసే ఉంటారు, మీరు వినే ఉంటారు. పాపం ప్రతిరోజు నిరంతరం గంటా శ్రీనివాస గారు గెలిచినా ఇప్పుడు దాకా ముఖం చూపిస్తారు ఆ నియోజకవర్గంలో. అవును, నేను ఆ కాన్స్టిట్యున్సీ సార్. కానీ రెగ్యులర్ గా జనంతో టచ్ లో ఉండేది ఎవరండి? ఉంటారు. అది దాన్ని అప్పుడు అలాంటి వారికి సానుభూతి వస్తుంది. మీరు దాన్ని ప్రశ్నించవచ్చు, మేము జవాబులు చెప్పలేని పరిస్థితి కూడా రావచ్చు. ఇలాంటి వాళ్ళు వ్యాపారం కాపాడుకునే వచ్చే రాజకీయ నాయకులు ఖచ్చితంగా ఈవిడ ముందు మాత్రం తట్టుకోలేరు. ఒక బీసీ మహిళని తీసుకొచ్చి పెట్టడం జగన్ గారి రాజకీయ చాణుక్యత అంటారా? ఎలా చూస్తారు సార్ ఇది? ఫస్ట్ మహిళని జగన్ గారు విపరీతమైన ఆదరణ. రాజకీయంగా వాళ్ళని ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాలని మొదటి నుంచి జగన్ గారి ఆలోచన. ఇది మీరు ఎక్కడన్నా చూడండి, మహిళ. అలాంటిది బీసీ మహిళ అనేది ఎవరిస్తారండి ఈ రోజుల్లో? ఈ పార్లమెంట్ చరిత్ర పుట్టిన దగ్గర నుంచి వైజాగ్లో ఎవరన్నా బీసీ మహిళకి ఇచ్చారండి? మొట్టమొదటిసారి సోషల్ ఇంజనీరింగ్ చేశారు జగన్ గారు. సోషల్ ఇంజనీరింగ్ అంట.
అలాంటిది కరెక్ట్ మహిళ, రైట్ ఉమెన్ ఇన్ రైట్ ప్లేస్. ఇది అన్ని రకాలుగా ఫిట్ అయ్యే మనిషి ఆవిడ. ఆవిడ ఖచ్చితంగా ఇక్కడ నిలబడతారు, ఖచ్చితంగా గెలుస్తారు. అలాగే ఇక్కడ 7 ఎమ్మెల్యేలు గెలుస్తారు. సర్వేలన్నీ కూడా విశాఖ ఎంపీ పోతాయని చెప్పేసి ఓడిపోతారు వైసీపీ అనేది వచ్చింది, అందుకే ఒక మహిళని తీసుకొచ్చి పెట్టారు, వెళ్ళకపోతుంది అనేది టీడీపీ వాదన. ఒప్పుకుంటారా సార్ అది? అంటే సర్వేలు బొత్స సత్యనారాయణ గారికి తెలియవా సర్వేల గురించి? ఆయన ఓటమి సిద్ధమై వస్తారా? అంటే బొత్స గారు దిగారంటే విజయం పక్క అనేది ఒక బొత్స గారికి ఉన్న నెట్వర్క్, బొత్స గారికి ఉన్న అనాలిసిస్ ఆయనకు ఉంటాయండి. ఆ అనాలిసిస్ ఉన్నా లేకపోయినా మీరే చెప్పండి, మీరు లోకల్గా ఉంటున్నారు, లోకల్ తిరుగుతున్నారు. ఫస్ట్ డే మేడం గారికి పేరు అనౌన్స్ చేసిన రోజుకి ఇవాళకి గ్రాఫ్ ఎంత పెరిగింది? బాగా పెరిగింది సార్, బాగా పెరిగింది. ఎడ్యుకేటర్స్ లో ప్రధానంగా చర్చ నడుస్తుంది. అవును, ఎడ్యుకేటర్స్ చర్చ ఫస్ట్ టైం లోకల్ నాన్ లోకల్, మేము లోకల్ అండి. బొత్స ఝాన్సీ గారు లోకల్. అవును, ఫస్ట్ టైం అవకాశం వైజాగ్ ఓటర్లకు వచ్చింది, గెలిపించండి ఆవిడని. మీ ఇంట్లో మహిళలాగా ఉంటారు ఆవిడ, ఒక కన్న తల్లిలాగా ఉంటారు ఆవిడ. చాలా మంది అమ్మ అంటూ కూడా ఆవిడ గ్యాప్ అండి. ఇప్పుడు మా గురువు గారు, ఇంకోటో మా స్నేహితురాలు, మా అసోసియేట్, ఇంకో పదాలు ఈజీగా వాడేస్తాం. అమ్మ అనే పదం చాలా బలమైన పదం. అది ఎవరిని పిలవలేము కదా, అందరినీ పిలవలేము. ఆ పదం ఆమె కరెక్ట్గా ఆ పదానికి యాప్ట్, ఆ పదానికి ఆవిడ యాప్ట్. ఇవాడు చెప్తున్నాను, వైజాగ్ ప్రజలు అదృష్టం అండి ఆవిడ ఇక్కడ రావటం. నమ్మకం ఉందా సార్, గెలుస్తారని నమ్మకం ఉందా? ఖచ్చితంగా గెలుస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు. కొంతమంది వాదన ఏంటంటే తక్కువ మెజారిటీ ఏదైనా బొత్స ఝాన్సీ గారికి అవకాశం ఉందంటున్నారు. కొంతమంది వాదన ఏంటంటే భరత్ గారు ఈసారి ఓడిపోయిన సింపతి ఉందంటున్నారు. అంటే పార్టీ క్యాలిక్యులేషన్ ఎలా ఉంది సార్? క్యాలిక్యులేషన్స్ ఏమండి, గెలిచే అభ్యర్థులు 175, 25 అండి మా స్టాండ్. ఆ స్టాండ్లో భాగంగానే మేము ఈ అభ్యర్థులను సెలెక్ట్ చేసుకున్నారు, జగన్ గారి నుంచో పెట్టారు, మేము కష్టపడి పనిచేస్తాం. 175, 25 అని కాన్ఫిడెంట్గా నాయకుడు చెప్పేటప్పుడు అది పిచ్చిగా ఎవరికి పడితే వాళ్ళకి టికెట్లు ఎవరికి అతను. ఆయన 100 రకాల హోంవర్క్ చేసి, 100 రకాల అనాలిసిస్ చేసి, 100 రకాల మ్యాథమెటిక్స్ చేసి, ఎక్కడ మనిషి ఉంటాడో, ఎక్కడ మనిషి కావాలో కరెక్ట్ మనిషి అక్కడ పెట్టారు ఆయన. అందులో భాగమే ఝాన్సమ్మ గారు ఇక్కడ రావడం. సార్, ప్రధానంగా జగన్ గారి మీద ఒక వాదన ఉంది సార్. ఆయన మొండోడు, ఎవరి మాట విండు. రాజు ఎంత తెలివైనవాడు, మంత్రి అంత తెలివైనవాడైనా సలహాలు మాత్రమే తీసుకుంటాడు, రాజు మాత్రం తన సొంత నిర్ణయాన్ని అమలు చేస్తారనేది అప్పట్లో ఒక సామెత విన్నాం. జగన్ గారు కూడా అదే, సలహాలు మాత్రమే తీసుకుంటారు, కానీ ఆయన మనసుకు నచ్చిందే చేస్తారు. అందులో భాగంగానే బొత్స ఝాన్సీ గారి మొత్తం అనాలిసిస్, క్యాలిక్యులేషన్ చూసి అక్కడ బీసీ మహిళను పెడితే ఖచ్చితంగా గెలుస్తామని తీసుకొచ్చి పెట్టారనేది ఒక వాదన. నిజమా సార్ అది? బొత్స ఝాన్సీ గారు అనేది రైట్ డెసిషన్ అండి. పార్టీ తీసుకున్న బలమైన నిర్ణయాల్లో ఇదో నిర్ణయం. అంటే ఆర్థికంగా బలం ఉందని ఆమె తీసుకొచ్చారంటారా? భరత్ గారు కన్నా ఆర్థికంగా బలవంతులా కాదంటారా? కాదు, ఖచ్చితంగా కాదు. కాదా? ఖచ్చితంగా కాదు. భరత్ గారి కన్నా ఆర్థికంగా అలాగైతే ఎంబీబీ గారే ఉండేవాళ్ళు ఇక్కడ. ఆర్థికంగా ఉన్న కెపాసిటీలు, మైలేజ్లు ఇవన్నీ చూసుకుంటే ఒక మహిళకి, బీసీ మహిళకి ఒక ఉన్నత స్థానం కల్పించాలి. ఆవిడ చేసిన ప్రీవియస్ వర్క్స్ కూడా ఆయన కౌంట్ చేశారు. పబ్లిక్ పార్లమెంటేరియన్గా ఆవిడ పార్లమెంట్లో ఆవిడ చేసిన సేవలు కానీ ఇవన్నీ కన్సిడర్ చేసి, ఆవిడ వాగ్దాటి కానీ, ఆవిడ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఆవిడకున్న ఇంటిమేసీ కానీ ఫస్ట్ టైం లోకల్కి ఇవ్వాలనుకున్నారు, లోకల్కి ఇచ్చారు. అదే గెలుస్తున్నారు, డౌటే లేదండి అందులో. మీకు డౌట్ లేదు. చూడండి, జూన్ 4 మేము ఇక్కడే వచ్చి మేము పండుగ చేస్తాం. వైజాగ్ వచ్చి 3 రోజులు అయింది. గ్రౌండ్ మీరు కూడా చూస్తూ ఉన్నారు కదా, ఏమనిపిస్తుంది ఇక్కడ లోకల్స్తో మాట్లాడినప్పుడు? అది ఏం మాట్లాడుతున్నారు మీరు? చాలా చెప్పాకండి, దారిద్ర్య రేఖ కింద, బీపీఎల్, బిలో పవర్టీ లైన్ ఓట్లు, ఒక్క ఓటు మిస్ అయ్యే ఛాన్సే లేదు, ఇంక్లూడింగ్ టీడీపీ ఓట్స్. టీడీపీ ఓటు కూడా ఇంక్లూడింగ్ టీడీపీ ఓట్స్. సార్, ఎక్కడ చూసినా ఇప్పుడు కడుపుకు అన్నం తింటున్నప్పుడు అన్నం పెట్టేవాడి పేరు మర్చిపోయి ఓటుకి వెళ్ళాక ఇంకోటి ఓటు గెలుగుతామండి మనం. ఏలేమా సార్? వేయగలుగుతాం. అంటే ప్రజలు మోసం చేసే నాయకుడు ఉన్నారు, ఇప్పుడు ప్రజల నాయకుడు మోసం చేస్తున్నారు అనేది ఒక 2019లో ఎలక్షన్ ముందు 10,000 పసుపు కుంకుమ ఇచ్చిన చంద్రబాబుని పసుపు కుంకుమ రాశారని చెప్పి మీరే అన్నారు. ఇప్పుడు జగన్ గారు అదే పంచుతున్నారు కదా, అదే జగన్ గారు ఎన్నికల ముందు సడన్ గా తీసుకొచ్చి పంచలేదండి. అతను ఏవైతే నవరత్నాలు చెప్పాడో Day 1 నుంచి ఈజ్ ఆన్ ద ట్రాక్. ఆ నవరత్నాలు, ఆ 2 పేజీల మేనిఫెస్టోనే అతను ఇవాళ దాకా పెర్ఫార్మ్ చేస్తున్నాడు. దేశంలో ఏ నాయకుడు చేయలేదు, దేశంలో, రాష్ట్రంలో కాదండి, దేశంలో ఏ నాయకుడు మేనిఫెస్టోని 99% ఎగ్జిక్యూట్ చేసిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఏకైక నాయకుడు. ఓకే, సో ఇవన్నీ ఖచ్చితంగా ఎంపీ గారికి సహకరిస్తారు. చెప్పాను కదా, పేదవాడు సింబల్ ఉపయోగపడుతుందా సార్? ఫ్యాన్ సింబల్ ఆవిడకి ఉపయోగపడుతుంది. ఫ్యాన్ సింబల్ అనేది కామన్ మ్యాన్ సింబల్, అది కామన్ మ్యాన్ సింబల్. ఫ్యాన్ అనేది కామన్ మ్యాన్ సింబల్. అది కూటమి ఇంపాక్ట్ ఉండదు అంటారా? కూటమి ఎఫెక్ట్ ఇక్కడేం లేదా? కూటమి ఎఫెక్ట్ అసలు ఏపీలో లేదు. కూటమి ఎఫెక్ట్ ఇప్పుడు ఇంకోటి కేఏ పాలన ఒకనే కలుపుకోలేదు కూటమిలో. అతను కూడా 4 ఓట్లు ఎక్కడన్నా 1% షేర్ ఉందనుకోండి, చంద్రబాబు నాయుడు అవకాశం కూడా లాగేస్తాడు. చంద్రబాబు నాయుడుకి సత్తా లేకే కదా కూటమి అనేది వచ్చింది. ఓకే.
నువ్వేం చేసావో చెప్పరా అంటే జగన్ నుంచి నేను కంటిన్యూ చేస్తానంటున్నాడు, దానికన్నా మెరుగైంది ఇస్తానంటాడు. నువ్వేం చేస్తావో చెప్పంటున్నావు, చెప్పట్లేదా? చెప్పట్లా. సూపర్ 6 అన్నాడు. సూపర్ 6 ఇస్ నథింగ్ బట్ రెప్లికా ఆఫ్ నవరత్నాలు. ఓకే, ప్రజలు నమ్మరా సార్ అవి? చంద్రబాబు నాయుడు అసలు నమ్మరండి. చంద్రబాబు నాయుడు మీద నమ్మకం, క్రెడిబిలిటీ ఉంటుంది చూసారా. చదువుకున్న వాళ్ళంతా ఇప్పటికీ చంద్రబాబు అయిపోయి ఉన్నారనేది ఒక వాదన సార్, ఒప్పుకుంటారా? రాను రాను అది పోతుంది, పోతుందా? రాను రాను పోతుంది. మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఉన్న రిజల్ట్ బట్టి చెప్తున్నారు. అవును. అది అందులో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కాపులు కూడా ఉన్నారు, ఓట్లు వేసిన వాళ్ళు, గెలిచిన క్యాండిడేట్లకి. ఇవాళ చదువుకున్న ఏ కాపు, ఆత్మాభిమానం ఉన్న ఏ కాపు కూటమి కోటేయండి. మీరు ఎన్నిచ్చలా లేరుగా. ఏం ఇవ్వటం కాదు, ఒక అనాలిసిస్ ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఏం జరుగుతుంది కాపు కమ్యూనిటీకి, వాళ్ళని మ్యాచ్ చేసే పరిస్థితి. చంద్రబాబు నాయుడు చేతిలో 1999లో బీజేపీకి 4 పార్లమెంట్ సీట్లు ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో. టీడీపీతో వాళ్ళు కలిసి పోటీ చేశారు. ఆ రోజు నుంచి వాటి దాకా చంద్రబాబు నాయుడుతో కలిసి పోటీ చేసిన ఏ పార్టీ అన్న ఫ్లవరిష్ అయిన పార్టీ ఒక్క పార్టీ పేరు చెప్పండి, ఇంక్లూడింగ్ బీజేపీ స్టేట్లో లేరా? ఎదగనివాడా సార్? చెప్పండి. బీజేపీ, కమ్యూనిస్టులు, జనసేన, టీఆర్ఎస్ కూడా గెలిచాడు కదా. ఏ పార్టీని ఒక్క పార్టీ కూడా ఎదగదండి. అతనితో కలిసామా మన పతనానికి మనం భస్మాసురం రాస్తాం. ఎందుకు సార్ ఆయన అంటే అంత దేశిస్తారు? దేశం కాదండి, మేము చదువుకున్నాం. నేను ఎంబీఏ చేసి ఎంఎల్ చేశాను. చదువుకున్నవాడికి ఏంటంటే కొంచెం క్లారిటీ కనపడుతుంటుంది, ఎదుటిగా ఏం జరుగుతుంది, అది మంచిగా చెడా. ఒకసారి మేము గుడ్డుగా వెళ్ళిపోవచ్చు, పొరపాటు చేయొచ్చు. కాదు, మాకు వయసుతో కూడిన విజ్ఞానం, ఒక ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. గ్రౌండ్లో ఏం జరుగుతుందో చెప్పగలం. కొన్ని మీకు ఓపెన్గా చెప్పడానికి, కొన్ని పొరపాట్లు మా దగ్గర ఉంటే మేము కూడా సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఓకే, ఇట్ డజంట్ మీన్ వీఆర్ ఫెయిర్, వీఆర్ క్లీన్ స్లీట్ అండ్ వీఆర్ ఎవ్రీథింగ్ అని చెప్పలేం. ఓకే, మా దగ్గర పొరపాట్లు ఉంటే మేము 4 గోళ్ల మధ్య కూర్చుంటాం, సవరించుకుంటాం, ముందుకెళ్తాం. చంద్రబాబు నాయుడు ద్వేషం కాదని, ఈజ్ ఎ మ్యానిపులేటర్, ఫక్త్ మ్యానిపులేటర్ అతను. ఓకే, రాజకీయం చేయగల మనిషి చంద్రబాబు నాయుడు. ఓకే, మీకు సింపుల్ ఎగ్జాంపుల్ అండి. అతనితో జతకట్టిన ఏ ఒక్క పార్టీ అన్నా ఇవాళకి 4 సీట్లు తెచ్చుకోగల పరిస్థితిలో ఉందా? ఇండివిజువల్గా పోటీ చేస్తే 4. ఒక్క పార్టీ పేరు చెప్పండి. అతను అంటకాగిన పార్టీ లేదు ఆంధ్రప్రదేశ్లో, ఒక్క కేఏ పాల్ చెప్తే. ఈరోజు నామినేషన్ వేశారు కేఏ పాల్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి.